ఆహారం సరఫరాకు టెండర్లు 22న ఖరారు చేస్తాం. ₹5 ఆహారం, డ్రైన్ల పూడికి తీతకు 50 కోట్లు, 10 రోజుల్లో పనులు పూర్తికి ఆదేశం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు, చెత్త పన్నుపై సీఎంతో చర్చించిన నిర్ణయం. మున్సిపల్ కమిషనర్లతో నారాయణ వీసీ సమీక్ష అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే చెత్త పన్ను ఎత్తేశారు అని మొన్న సోషల్ మీడియాలో వచ్చినాయి, కానీ ఆ తర్వాత లేదు పెంచుతున్నారు అని వచ్చింది. ఇప్పుడు ఇంకా చెత్త పన్ను మీద నిర్ణయం తీసుకోలేదు, చంద్రబాబు గారిని అడిగి నిర్ణయం తీసుకుంటానంటూ ఇప్పుడు నారాయణ చెప్పారు. నేను ఈ విషయం చాలా ముందు నుంచి చెప్తూ వచ్చా. చెత్త పన్ను అన్నటువంటిది వ్యాపారుల మీద ఎక్కువ ఉంది, మిగతా వాళ్ళ దగ్గర సాధారణ ప్రజల దగ్గర ₹50 రేంజ్లో ఉంది. అది ఒక ఊళ్ళో 10 లక్షల మంది ఉన్నారనుకుంటే, గుంటూరు విజయవాడ లాంటి చోట్ల 10 లక్షలు ఇంటూ ₹50 వస్తుంది కాబట్టి దాంతో పని జరిగింది. అది తీసేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని నేను చెప్పాను, ఇంతకుముందే అడిగాను నేను. ఇప్పుడు ఆ రేంజ్లో వీళ్ళు ఇవ్వగలరా? 50 లక్షల మంది ఇస్తే 50 లక్షలు వస్తుంది. అదే 10 లక్షల మంది ఇస్తే 10/50 అంటే దగ్గరగా ₹500 కోట్ల దాకా. ఇది 50 కోట్ల నుంచి కోట్లలోనే వస్తుంది డబ్బులు. అయితే అది కరెక్ట్గా లెక్క చెప్పుకోవడం కష్టమవుతుంది కాబట్టి క్యాలిక్యులేటర్ లెక్కేసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు వయసు తగ్గిపోతుంది కాబట్టి, అయితే వయసు పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే కోట్లలోని డబ్బులు వస్తుంది. దాంతోనే పారిశుద్ధ్య పనులు పర్ఫెక్ట్గా నడిచింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే డబ్బులు లేవు అంటే కారణం అదే. అయితే చెత్త పన్ను అందరూ కట్టారా అంటే 20% మించి కట్టలేదు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు అది తీసేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గర వచ్చింది. ఖచ్చితంగా తీసేసినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అన్నది ఇంకా వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ప్రస్తుతం ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు.